మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొంతమందికి తెలుసు కానీ ఎక్కువ మందికి తెలియదు. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని సార్లు వార్నింగ్ స్ట్రోక్ అని వస్తుంది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు బట్ మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ మాకు సజెస్ట్ చేసింది ఏంటంటే మీరు ఏ మెడికల్ ఎమర్జెన్సీలోనైనా కూడా గోల్డెన్ అవర్ అనేది చాలా క్రిటికల్. అది హాస్పిటల్కి తీసుకువెళ్ళి హలో యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ దిలీప్ నాగేంద్ర వర్మ. బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఇప్పుడున్న డేస్లో చాలా మందికి రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వస్తుంది. ఒకప్పుడు దాని మీద అంత అవేర్నెస్ ఉండేది కాదు, దాని గురించి ఎవరికి పెద్దగా తెలియదు. బట్ ఇప్పుడు మాత్రం బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనకి చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేయాలి అనేది ఎవరికి తెలియదు. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత తక్కువ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు డాక్టర్ అనురాధ గారు, న్యూరో ఫిజిషియన్. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? హలో దిలీప్ గారు, గుడ్ మార్నింగ్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మ్యామ్. అంటే నేను మిమ్మల్ని కలిసిన తర్వాత, నేను లాస్ట్ టైం మిమ్మల్ని మీట్ అయినప్పుడు మీతో మాట్లాడినా నాకు తెలిసింది ఏంటి అంటే, పాస్ట్లో అయితే బ్రెయిన్ స్ట్రోక్స్ చాలా తక్కువ ఉండేది, స్ట్రోక్ గురించి అవేర్నెస్ కూడా చాలా తక్కువ ఉండేది. బట్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు తెలిసిందంటే ఈ మధ్య బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువ అయిపోయింది. బట్ ఇప్పుడు కూడా కొంతమందికి తెలుసు కానీ ఎక్కువ మందికి తెలియదు. అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఇప్పుడు హార్ట్కి హార్ట్ అటాక్ ఎలా వస్తుందో తెలుసు కదా మీకు, అలాగే హార్ట్కి హార్ట్ అటాక్ ఎలాగో బ్రెయిన్కి బ్రెయిన్ స్ట్రోక్ అలా అనమాట. ఇప్పుడు బ్రెయిన్కి సరఫరా చేసే రక్తనాళాల్లో ఏమైనా అంతరాయం ఏర్పడి ఒక భాగానికి రక్త సరఫరా సరిగ్గా జరగకపోతే బ్రెయిన్ తాలూకా ఆ భాగానికి ఆక్సిజన్, న్యూట్రియంట్స్ వెళ్ళవు. అప్పుడు ఆ భాగం కంట్రోల్ చేసే శరీర భాగాలు పనిచేయవు అనమాట. అంటే దానివల్ల పెరాలసిస్, ఇతర లక్షణాలు వస్తాయి. దీన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు హార్ట్ అటాక్ అంటే మనం హార్ట్ అటాక్ స్మోక్ చేయడం వల్ల కానీ, లేకపోతే బయట జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం, కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది. బట్ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి రీజన్స్ ఏమి ఉంటాయి? ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ మేము హార్ట్ అటాక్ అంటాము మెడికల్ టర్మినాలజీలో. హార్ట్ అటాక్ రావటానికి, బ్రెయిన్ స్ట్రోక్ రావటానికి సాధారణంగా రిస్క్ ఫ్యాక్టర్లు కామన్గా ఉంటాయి. వాటిని ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే హైపర్ టెన్షన్, రక్తపోటు, బ్లడ్ షుగరు, హై కొలెస్ట్రాల్ అండ్ గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చే రిస్క్ ఉంటుంది. అది కాకుండా లైఫ్ స్టైల్ ఆరోగ్యకరంగా లేకపోవటం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు. ఈ మధ్య అందరూ ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. ఇంకా అది కాకుండా ఒబేసిటీ పెరిగిపోయింది, అంటే ఊబకాయం. దాంతోపాటు అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్. ఇంకా యంగర్ పీపుల్ అంటే 40 ఏళ్ల లోపల వాళ్ళలో కూడా ఈ మధ్య స్ట్రోక్లు ఎక్కువగా చూస్తున్నాము. దానికి కారణాలు ఈ మత్తు పదార్థాలకి, కొకెయిన్ లాంటి వాటికి అలవాటు పడటం, కానీ రేర్గా జన్యుపరమైన కారణాలు కూడా బ్రెయిన్ స్ట్రోక్ని కాజ్ చేస్తాయండి. అంటే మేము నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి కొన్ని చిన్న సిమ్టమ్స్ కనిపిస్తాయి, లేదా మనకు ఒక్కొక్కసారి కంప్లీట్ హార్ట్ అటాక్ రాకముందు చిన్న ఇండికేషన్, హాస్పిటల్కి వెళ్ళడానికి సడన్గా కళ్ళు తిరిగి పడిపోవటం కానీ, లేదా చెయ్యి కొంచెం జాలాగా వచ్చి తెలిపితే మనకి చెప్పారు ఇట్లా హార్ట్లో ప్రాబ్లం ఉంది, కొంచెం టైం, అదే నెక్స్ట్ టైం వస్తే మాత్రం ఇబ్బంది. బట్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది సడన్గా రావటం, ఉన్నటువంటి మనిషి పడైపోవడం, ప్యారలైజ్ అవడం జరుగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ కూడా మనకి ఇట్లా ముందు ఇండికేషన్స్ ఏమైనా ఉంటాయా? అంటే మనకి ఇన్ ఫ్యూచర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంది, మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం అనే సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? అంటే సాధారణంగా బ్రెయిన్ స్ట్రోక్ సడన్గా అకస్మాత్తుగా వస్తుంది. అంటే ఇప్పటి వరకు నార్మల్గా ఉన్న వ్యక్తిలో స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తాయి. కాకపోతే కొన్నిసార్లు వార్నింగ్ స్ట్రోక్ అని వస్తుంది. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు పేషెంట్కి ఆ స్ట్రోక్ లక్షణాలు కొన్ని సెకండ్లు కానీ, నిమిషాలు కానీ కనబడి తగ్గిపోతాయి. అలా ఏమైనా లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించి వాళ్ళకి స్ట్రోక్ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్లు ఏమైనా ఉన్నాయా అనేది
టెస్ట్ల ద్వారా డయాగ్నోస్ చేసుకొని ప్రివెంటివ్ మెథడ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ముందు అసలు అవగాహన ఉండాలి మనకి. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎలాంటి లక్షణాలు వస్తాయి, ఈవెన్ వార్నింగ్ స్ట్రోక్ వచ్చినా ఎలాంటి లక్షణాలు వస్తాయి అనేవి ప్రతి మనిషికి కూడా తెలిసి ఉండాలి. వాళ్ళకి కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కానీ స్ట్రోక్ వస్తే వెంటనే రికగ్నైజ్ చేయగలిగేలా ఉండాలి. దీనికోసం స్ట్రోక్ అసోసియేషన్ ఒక నెమోనిక్ తయారు చేసింది. దాన్ని బీ ఫాస్ట్ అంటారు. BEFAST అనమాట. బి అంటే బ్యాలెన్స్, అంటే మనం నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేకుండా తూలి పడిపోతున్నట్టు అనిపించటం, నడవలేకపోవటం. ఈ అంటే ఐస్ అంటే చూపులో తేడా రావటం, అంటే చూపు తగ్గిపోవటం కానీ లేకపోతే డబల్ కనపడటం కానీ. ఎఫ్ అంటే ఫేస్ ఈ సిమెట్రీ కోల్పోయి ఒక పక్క డ్రూప్ అయిపోవటం. ఏ అంటే ఆర్మ్, అంటే చెయ్యి తిమ్మిరెక్కటం కానీ చెయ్యి పైకి ఎత్తలేకపోవటం కానీ ఆర్మ్. ఎస్ అంటే స్పీచ్ అంటే ఇలా స్పష్టంగా మాట్లాడలేకపోవటం, తడబాటు రావటం, లేకపోతే అవతల వాళ్ళు మాట్లాడేది అర్థం కాకపోవటం. వీటిని బీ ఫాస్ట్లో ఇంక్లూడ్ చేశారు. ఇవి కాకుండా టీ గురించి నేను తర్వాత చెప్తాను. ఇవి కాకుండా సడన్గా పేషెంట్ కన్ఫ్యూజ్డ్గా అయిపోవటం, అంటే పరాకు పడిపోవటం, ఎక్కడున్నానో తెలియకపోవటం, మనుషుల్ని గుర్తుపట్టకపోవటం, లేకపోతే తల తిరగడం, వాంతులు అవ్వటం, విపరీతమైన తలనొప్పి రావటం, ఇలాంటి లక్షణాలు వచ్చినా కూడా మనం బ్రెయిన్ స్ట్రోక్ని సస్పెక్ట్ చేసి, టీ అంటే టైం, అంటే యాక్ట్ ఫాస్ట్. టైం అంటే ఇట్ ఈస్ టైమ్ టు కాల్ ఎన్ అంబులెన్స్ అండ్ వెంటనే పేషెంట్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. దీని ద్వారా అంటే ఈ బీ ఫాస్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలన్నమాట. మ్యామ్, ఇప్పుడు ఏదైతే మీరు లాస్ట్లో టీ అంటే టైం అన్నారో, అది గోల్డెన్ అవర్స్ అని మనకు ఉంటాయి. దేనికైనా, అది హార్ట్ అటాక్ కానివ్వండి, ఏదైనా కొంచెం ఎమర్జెన్సీ కేసు అయితే గోల్డెన్ అవర్స్ అని ఉంటాయి. బట్ ఇన్ సమ్ కేసెస్, అంటే నా లైఫ్లో జరిగిన బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మా బాబాయ్ ఉన్నారు. తనకి మేము విజయవాడ నుంచి వస్తున్నప్పుడు కార్లో వెళ్తున్నప్పుడు ఇన్సిడెంట్ అయిందనమాట. తన సడన్గా లెఫ్ట్ హ్యాండ్ ప్యారలైజ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ మౌత్ కూడా సైడ్కి వచ్చేసి అన్కాన్షియస్ అయిపోయారు. సో అన్కాన్షియస్ అయిపోయినప్పుడు మేము కార్లో ఉన్నాం కాబట్టి కార్లోనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అనమాట. బట్ మేము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ మాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, మీరు కార్లో ఉన్నా కూడా ఇమీడియట్గా అంబులెన్స్కి కాల్ చేసినట్లయితే మీకు ఇంకా బెటర్ రికవరీ ఛాన్సెస్ ఉండేది అని. డస్ రియల్లీ మ్యాటర్స్ మ్యామ్? అంటే అంబులెన్స్కి కాల్ చేస్తే మనకి చేంజ్ ఉంటుందా ఈ గోల్డెన్ అవర్? అవునండి. ఏ మెడికల్ ఎమర్జెన్సీలోనైనా కూడా గోల్డెన్ అవర్ అనేది చాలా క్రిటికల్, పర్టికులర్గా హార్ట్ అటాక్లోను, బ్రెయిన్ స్ట్రోక్లోను. ఎందుకనంటే ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ఎవరికైనా వచ్చిందనుకోండి, స్ట్రోక్ లక్షణాలు కనబడిన దగ్గర నుండి 60 నిమిషాల్లో లోపల ఆ పేషెంట్ని కనుక హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే రికవర్ అయ్యే అవకాశాలు బాగా బెటర్గా ఉంటాయి అన్నమాట. దీనికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు రక్త సరఫరా నిలిచిపోతుందని చెప్పాను కదా నేను. రక్త సరఫరా నిలిచిపోయినప్పుడు ప్రతి నిమిషానికి దాదాపుగా 1.9 మిలియన్ న్యూరాన్లు, అంటే 19 లక్షల న్యూరాన్లు చచ్చిపోతుంటాయి అన్నమాట. సో ప్రతి నిమిషం గడిచే కొద్దీ బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. మనం ట్రీట్మెంట్ లేట్ చేసే కొద్దీ ఇర్రివర్సిబుల్ బ్రెయిన్ డ్యామేజ్, అంటే మనం రిపేర్ చేయలేని బ్రెయిన్ డ్యామేజ్ జరిగి రికవరీ అవకాశాలు తగ్గిపోతాయి అన్నమాట. సో గోల్డెన్ అవర్ అనేది చాలా చాలా క్రిటికల్ బ్రెయిన్ స్ట్రోక్లో. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ ఆపరేషన్ ప్రొసీజర్స్ క్రిటికల్గా ఉంటాయి మ్యామ్. ఇప్పుడు హార్ట్ అటాక్ అనుకోండి, మనకి చాలా వరకు ఏం చెప్తా అంటే, మా చేతుల్లో ఏం లేదు, మా ప్రయత్నం మేము చేస్తాం తర్వాత. ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే, అంటే అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ వస్తే 90% చనిపోతారు, 10% ఛాన్సెస్ ఉంటాయి అనేది మా బాబాయ్ని చేర్చినప్పుడు మాకు చెప్పిన విషయం. అంటే నిజమా మేము ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు కూడా 90% డెత్ రేటే ఉంటుందా బ్రెయిన్ స్ట్రోక్కి? అది అపోహ. మామూలుగా ఇప్పుడు 100 మందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అనుకోండి, అందులో స్టడీస్ ప్రకారం ఒక 10% మంది పూర్తిగా రికవర్ అవుతారు, అంటే పూర్తిగా నార్మల్ స్థితికి వస్తారు. ఒక 40% మందికి చిన్న డిజబిలిటీ, అంటే చిన్న వైకల్యం ఉండిపోయి బట్ ఆల్మోస్ట్ వాళ్ళ పనులన్నీ వాళ్ళ జాబ్కి వెళ్ళిపోగలుగుతారు, అన్నీ చేసుకోగలుగుతారు. ఒక 40% మంది మాత్రం మోడరేట్ డిజబిలిటీ అంటారు, అంటే ఇంకొకరి మీద ఆధారపడవలసిన అవసరం ఏర్పడుతుంది. 10 to 15% మంది బాగా సివియర్ డిజబిలిటీలోకి వెళ్ళి బెడ్ రిడన్ అయిపోయే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్, కొత్త ట్రీట్మెంట్లు వచ్చిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్లో డెత్ రేట్ అనేది బాగా తగ్గింది, రికవరీ అవకాశాలు కూడా పెరిగాయి బాగా. ఇప్పుడు జనరల్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తే లైఫ్ స్టైల్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మనం హాస్పిటలైజ్డ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ మనం ప్రీవియస్ లైఫ్ స్టైల్ చేసుకోవచ్చు మ్యామ్, లేకపోతే కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఒక చేయాలా?
అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మన life style. పూర్తిగా రికవర్ అయిపోయాక కూడా లైఫ్ స్టైల్ అయితే మార్చుకోవాలి. ఓకే. ఎందుకంటే ఒక్కసారి స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి మళ్ళీ ఇంకోసారి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఒక 4-5 రెట్లు ఎక్కువ ఉంటాయి మిగతా వాళ్ళతో పోలిస్తే. అండ్ వాళ్ళకి వేరే రిస్క్ ఫ్యాక్టర్లు హైపర్ టెన్షన్, డయాబెటీస్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు ఇలాంటివి ఏవైనా ఉన్నా, అలవాట్లు ఏమైనా ఉన్నా కూడా ఈ రిస్క్ ఇంకా పెరుగుతుంది. సో వాళ్ళు ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్ అంటారు కదా, దాంట్లోకి మారిపోవాలి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, తర్వాత అలవాట్లు మానేయటం, హెల్దీ డైట్ తీసుకోవటం. బ్రెయిన్ హెల్దీ డైట్ అంటారు. హెల్దీ డైట్ అంటే సమతుల ఆహారం అనమాట. కార్బోహైడ్రేటు, ఫ్యాట్ తగ్గించుకొని ప్రోటీన్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అలాంటివి ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవటం. తర్వాత ఒబేసిటీ రాకుండా చూసుకోవటం, స్ట్రెస్ని బాగా తగ్గించుకొని సరిపడ నిద్ర ఉండేలా చూసుకోవటం. ఇలా లైఫ్ స్టైల్ని ఆరోగ్యకరంగా మార్చుకుంటే 2వ స్ట్రోక్ 3వ స్ట్రోక్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు డైట్ గురించి మాట్లాడుకుంటే, నేను చెప్పిన కదా మా బాగా వచ్చారు, అతనికి ఏంటంటే డైట్ ఎలా ఇచ్చారంటే అసలు కారం లేకుండా, ఉప్పు అనేది కూడా తినకూడదు. అంటే తనకి బ్రెయిన్ స్ట్రోక్తో పాటు ఇంకా సమ్ అదర్ డిసీజ్ అనేది నాకు అంత క్లియర్గా తెలియదు. బట్ ఆ ఫుడ్ ఎట్లా అంటే ఇంక ఉప్పు కారం అనేది ఏం లేకుండా ఆకుకూరలు, అందులో కూడా కొన్ని ఆకుకూరలు తినకూడదని డైట్ ఇచ్చారు. బట్ ఇదే డైట్ లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలన్నా కూడా కొంచెం టఫే కదా. సో మనం ఒక కొంచెం తగ్గిన తర్వాత ఆ డైట్ మార్చొచ్చా, లేదా ఇంకా లైఫ్ లాంగ్ ఇదే డైట్ ఫాలో అవ్వాల్సి వస్తుందా? అంటే సాధారణంగా ఇప్పుడు నేను చెప్పాను కదా, బ్రెయిన్ హెల్దీ డైట్ అనేది. బ్రెయిన్ హెల్దీ డైట్ అనేది స్ట్రోక్ వచ్చినా రాకపోయినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిన డైట్ అనమాట. అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఫ్యాటీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇవన్నీ మానేస్తే ప్రతి ఒక్కరికి మంచిది. అంటే ఏ హెల్దీ డైట్ అయినా కూడా లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలి. మేబీ అప్పుడప్పుడు మనకి పార్టీలకు వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడో రేర్గా అకేషనల్గా మనం అన్హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా 90% ఆఫ్ ద టైము హెల్దీ డైట్ తీసుకోవటం వల్ల స్ట్రోక్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఇష్యూ అయినప్పుడు అందరం భయపడుతున్నాం. ఇప్పుడు నేనైనా ఏదైనా నాకు గల కోల్డ్ కానీ, ఫీవర్ కానీ, లేదా ఇంజురీ అయితే ఆ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అది రికవర్ అయ్యేదాకా అమ్మ ఇది ఇట్లా చేయకూడదు, ఇంక ఈసారి నుంచి చేయకూడదు. బట్ వన్స్ మనకి తగ్గిపోయిన తర్వాత ఒక 6 months 7 months మనం హెల్దీ లైఫ్ స్టైల్ రీచ్ అయిన తర్వాత మనకు మళ్ళీ ఆలోచన వస్తుంది, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా, ఇంకేమైందిలే, మనకంతా క్యూర్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడటం కానీ జరుగుతుంది కదా, కామన్ థింగ్. బట్ ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన తర్వాత 1 year మనం అంతా రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది స్టార్ట్ చేస్తే ఈసారి స్ట్రోక్ వస్తే కూడా ఇంతే ఛాన్సెస్ ఉంటాయమ్మా మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం అంటే ఒకసారి మళ్ళీ ట్రీట్ చేసుకుంటే సీరియస్ కండిషన్ అయిపోతుంది. అంటే మీరు చెప్పింది అయితే చాలా అప్రోప్రియేట్ క్వశ్చన్. మేము 2 రకాల పేషెంట్ చూస్తూ ఉంటాం. నేను నా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను. ఒక రకం ఏంటంటే మన ఫస్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అయిపోయాక కూడా మా సలహా పాటిస్తూ రెగ్యులర్గా ఫాలో అప్కి వస్తూ రిస్క్ ఫ్యాక్టర్లన్నింటినీ అదుపులో ఉంచుకొని చెప్పిన ప్రకారం నడుచుకుంటూ ఉండేవాళ్ళు ఒక రకం. 2వ రకం ఏంటంటే స్ట్రోక్ వచ్చి తగ్గిపోయిన తర్వాత పూర్తిగా గాలికి వదిలేసేయడం అనమాట. అంటే ఇంకా మళ్ళీ పూర్వంలాగా అన్హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోవటం, బీపీ షుగర్లు పట్టించుకోకపోవటం, ఈ స్ట్రోక్కి ఏదైతే బ్లడ్ థిన్నర్స్, కొలెస్ట్రాల్ మెడిసిన్ రాస్తామో అవి పూర్తిగా ఆఫ్ చేసేయటం, డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవటం చేసేవాళ్ళు 2వ రకం. ఇంకా అలవాట్లు కూడా కంటిన్యూ చేస్తారు. నేను గత 13 ఏళ్ళుగా న్యూరాలజీలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మొదటి రకం వాళ్ళు ఎవరైతే సిన్సియర్గా ఉంటారో, రిలీజియస్గా ట్రీట్మెంట్ని ఫాలో అవుతారో వాళ్ళకి సెకండ్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉంటున్నాయి. ఒకవేళ వచ్చినా కూడా అవి సాధారణంగా మైనర్ స్ట్రోక్ వచ్చి రికవర్ అయిపోతున్నారు. ఈ 2వ రకం వాళ్ళకి ఏంటంటే ఫాలో అప్కి రారు. వాళ్ళు 2-3 ఏళ్ళు పోయిన తర్వాత మళ్ళీ స్ట్రోక్తోనూ, అందులోనూ ముందు స్ట్రోక్ కంటే ఎక్కువ సివియర్గాను డిజబిలిటీతోనూ వస్తున్నారనమాట. సో ఫాలో అప్ అనేది చాలా అవసరము. అండ్ డాక్టర్తో అటాచ్డ్గా ఉండి డాక్టర్ సలహా సిన్సియర్గా పాటించడం చాలా అవసరం. ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక చెప్పినట్టు ఒక 40% బెడ్ రిడన్ అయిపోతారు, వాళ్ళకి బెడ్ మీదే ఉండాలి, వేరే వాళ్ళకి హెల్ప్ కావాలి అంటారు, వాళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్లో రికవరీ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయండి? అంటే నేను బెడ్ రిడన్ అయిపోతారన్నది 40% కాదు, 10 to 15% మంది కంప్లీట్లీ బెడ్ రిడన్, అంటే ఫుల్లీ డిపెండెంట్, అంటే పూర్తిగా వాళ్ళ రోజువారీ కార్యక్రమాలకు కూడా ఇంకొకరి మీద ఆధారపడే పరిస్థితి అనేది కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు స్ట్రోక్ తర్వాత రికవరీ ఎలా ఉంటుందని పోస్ట్ స్ట్రోక్ రికవరీ అంటారు. అది సాధారణంగా స్ట్రోక్ తాలూకా తీవ్రత బట్టి ఉంటుంది. మైనర్ స్ట్రోక్స్లో ఫాస్ట్గా రికవర్ అవుతారు,
కొంచెం సివియర్ స్ట్రోక్స్లో రికవరీ అనేది స్లోగా ఉంటుంది అండ్ పూర్తిగా రికవరీ రాకపోవచ్చు. ఇప్పుడు ఈ బెడ్ రిడెన్ స్టేట్లో ఉన్న వాళ్ళలో కూడా మనం ప్రయత్నం అయితే ఆపకూడదు. ఎందుకంటే ఆ రికవరీ అనేది స్టార్టింగ్ వారాలు నెలల్లో ఫాస్ట్గా ఉంటుంది, తర్వాత స్లో రికవరీ అనేది కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. అందుకని రిహాబిలిటేషన్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. అంటే స్ట్రోక్ తర్వాత పేషెంట్ నార్మల్ స్థితికి తీసుకురావడానికి మనం ఫాలో అయ్యే ప్రోగ్రామ్ని రిహాబిలిటేషన్ అంటారు. సో వీళ్ళని లైఫ్ లాంగ్ రిహాబిలిటేషన్లో ఉంచాలంటే రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంచాలని కాదు, మన ఇంట్లోనే ఆ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మనం ఒక టీమ్గా పేషెంట్కి హెల్ప్ చేయాలంటే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది అని ఆశ అనమాట. ఇప్పుడు జనరల్గా మీరు చెప్పినట్టు చూసుకుంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, మనకి జనరల్ ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం కాబట్టి జనరల్ అవేర్నెస్ ఉంది, సిపిఆర్ చేయటం అని కానీ, లేదా మనకు ఒక లెఫ్ట్ సైడ్ హ్యాండ్ షోల్డర్ నుంచి ఇక్కడ పెయిన్ వస్తుంటే మనం ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బట్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ అట్లా ఏమన్నా సిమ్టమ్స్ చూస్తే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలనేది ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయేమో, అంటే మనం చేయగలిగేవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా పక్కన ఉన్న అతనికి వస్తే ఇమీడియట్గా చేస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది, అమ్మటే హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు అట్లా. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా క్రిటికల్ అవర్, గోల్డెన్ అవర్ అని చెప్పి, అండ్ ఇందులో మళ్ళీ స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయి. మనం డిస్కస్ చేసుకోలేదు అనుకుంటాను. బ్రెయిన్ స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయి. ఒక రకంలో ఏంటంటే రక్తనాళం బ్లాక్ అయిపోవటం వల్ల రక్త సరఫరా నిలిచిపోయి ఆ ఏరియా డ్యామేజ్ అయిపోయి వస్తుంది, దాన్ని ఇష్కిమిక్ స్ట్రోక్ అంటారు. 85% స్ట్రోక్స్ ఇష్కిమిక్ స్ట్రోక్స్. రెండో రకం ఏంటంటే రక్తనాళం చిట్లిపోయి బ్రెయిన్లో బ్లీడ్ అయ్యి వచ్చే స్ట్రోక్, అది హెమరేజిక్ స్ట్రోక్ అంటారు, అది 15%. ఇప్పుడు పేషెంట్కి స్ట్రోక్ లక్షణాలు వచ్చినప్పుడు అది ఇష్కిమిక్ స్ట్రోక్ హెమరేజిక్ స్ట్రోక్ మనం చెప్పలేము, ఇంట్లో చెప్పలేము. అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి పేషెంట్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను చేయించుకొని స్ట్రోక్ ఏ టైపు అనేది డిసైడ్ అయిన తర్వాతే, కన్ఫర్మ్ అయిన తర్వాతే ట్రీట్మెంట్ ఇవ్వాలి. మనం ఇంట్లో మాత్రం ఏ ట్రీట్మెంటు స్టార్ట్ చేయకూడదు. కొంతమందికి ఒక అపోహ ఉంటుంది, స్ట్రోక్ రాగానే ఆస్పిరిన్ వేసేసి హాస్పిటల్కి తీసుకెళ్దామని. అది కూడా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు పొరపాటున అది హెమరేజిక్ స్ట్రోక్ అయి ఉంటే ఆస్పిరిన్ అనేది బ్లడ్ థిన్నర్. సో ఇప్పుడు మనం పేషెంట్కి హెమరేజిక్ స్ట్రోక్ అని తెలియకుండా ఆస్పిరిన్ వేసేసి పేషెంట్కి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాం అనమాట. సో నా సజెషన్ ఏంటి అంటే స్ట్రోక్ లక్షణాలు కనబడగానే టైం అస్సలు వృధా చేయకుండా వెంటనే పేషెంట్ని నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళటం. మ్యామ్, ఇప్పుడు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్స్కి ఏమైనా వస్తుందా, లేకపోతే ఇంతకు ముందు ఏంటంటే క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళకి మాత్రమే వచ్చింది, బట్ ఇప్పుడున్న రోజు చిన్నపిల్లలకి ఇట్లా కూడా వస్తుంది. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది కూడా స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందా, లేదా లైఫ్ స్టైల్ బాగోకపోతే చిన్నపిల్లలకు కూడా రావడం అట్లా జరుగుతుంది? అంటే సాధారణంగా బ్రెయిన్ స్ట్రోక్ అనేది వయసు పెరిగే కొద్దీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదము, రిస్క్ పెరుగుతుంది. 65, 75 దాటిన వాళ్ళలో ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోకులు చూస్తూ ఉంటాం. ఈ పెద్దవాళ్ళలో ఏంటంటే ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా, అంటే హై బీపీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, గుండె జబ్బులు ఉండటం, ఇంకా స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉండడం వల్ల స్ట్రోక్లు వస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో యంగ్ స్ట్రోక్స్ అంటే ఈవెన్ 40 సంవత్సరాల లోపల వాళ్ళలో కూడా స్ట్రోక్లు చాలా ఎక్కువ చూస్తున్నాం. బాగా అంటే 50 లోపల స్ట్రోక్ వస్తే దాన్ని యంగ్ స్ట్రోక్ అనే అంటాం. ఇవి బాగా చూడటానికి కారణం ఒకటి ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వీళ్ళలో కూడా పెరిగిపోతున్నాయి. అంటే ఇప్పుడు నేను చెప్పిన ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ వీళ్ళలో కూడా పెరిగిపోతున్నాయి. ఇంకా పైపెచ్చు అలవాట్లు, అంటే స్మోకింగ్, ఆల్కహాల్, రిక్రియేషనల్ డ్రగ్ యూసేజ్ అంటారు, అంటే కొకెయిన్ లాంటి వాటికి అలవాటు పడటం. ఇంకోటి ఒబేసిటీ, ఎక్కువసేపు కూర్చుని చేసే ఉద్యోగాలే ఎక్కువైపోయాయి ఈ మధ్య. ఒబేసిటీ, తర్వాత ఆహారం అలవాట్లు మారిపోవటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవటం. ఈ రిస్క్ ఫ్యాక్టర్లతో పాటు స్పెషల్గా ఈ ఏజ్ గ్రూప్లో జన్యుపరమైన రిస్క్ ఫ్యాక్టర్లు కూడా ఉంటాయి. అంటే జెనెటిక్గా కానీ కంజెనిటల్ అంటే పుట్టుకతో వచ్చే కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా స్ట్రోక్ వస్తుంది. ఉదాహరణకి పేటెంట్ ఫొరామిన్ ఓవేల్ అని ఒక కండిషన్ ఉంటుంది, అందులో హార్ట్లో హోల్ ఉంటుంది అనమాట, దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. సికిల్ సెల్ డిసీజ్ అని మీరు వినే ఉంటారు, ఒక రకమైన జన్యుపరంగా వచ్చే బ్లడ్ డిజార్డర్, దీనివల్ల చిన్నపిల్లల్లో కూడా స్ట్రోక్ వస్తుంది. ఇంకా లేడీస్లో తీసుకుంటే స్త్రీలలో బర్త్ కంట్రోల్ పిల్స్ వాడతారు కదా, హార్మోన్ ట్యాబ్లెట్స్, అవి వాడడం వల్ల కూడా కొన్ని రకాలైన స్ట్రోక్లు వస్తుంటాయి. ఈవెన్ ప్రెగ్నెన్సీను తర్వాత డెలివరీ అయిన ఫస్ట్ 3 నెలల్లో కూడా ఈ హార్మోన్లో తేడాల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే రిస్క్ కొంచెం ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా రిస్క్ ఫ్యాక్టర్లు అనేవి
అన్ని ఏజ్ గ్రూపుల్లో కామన్ రిస్క్ ఫ్యాక్టర్లు ఉంటాయి, యంగ్ పీపుల్లో కొన్ని అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్లు ఉంటాయి అన్నమాట. మేము ఇప్పుడు నేను ఏంటంటే అది ఎంతవరకు అది తెలియదు, బట్ స్ట్రెస్ వల్ల కూడా మనకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తాము. డ్యూ టు హెవీ స్ట్రెస్, అంటే వర్క్ ప్రెషర్ కానీ లైఫ్లో కానీ ఎక్కువ స్ట్రెస్ ఉండటం వల్ల, అంటే జనరల్గా నేనంటే ఎక్కువ ఆలోచించితే నీకు బ్రెయిన్ బ్లాస్ట్ అయిపోతుంది, ఎక్కువ ఆలోచించద్దు, దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అది నిజమైన స్ట్రెస్ వల్ల మనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దిలీప్ చాలా కరెక్ట్గా చెప్పారు. స్ట్రెస్ వల్ల బ్రెయిన్ స్ట్రోకే కాదు, హార్ట్ అటాక్, ఇంకా చాలా మెడికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు స్ట్రెస్ ఉంటే, అంటే ఒత్తిడి అంటారు కదా, అది బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకటి మనం సరిగ్గా నిద్రపోము, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోము, ఎక్సర్సైజ్ చెయ్యం, అన్హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడతాం. ఇంకా స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడానికి కొంతమంది ఆల్కహాల్ స్టార్ట్ చేస్తారు, స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు. సో వీటన్నిటి వల్ల హైపర్ టెన్షను, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, ఇంకా ఊబకాయం కూడా ఎక్కువ అవుతుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్లన్నీ అక్యూములేట్ అవ్వటం వల్ల అల్టిమేట్గా స్ట్రోక్ పెరిగే అవకాశాలు ఉంటుంది. సో స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఈ స్ట్రెస్ వల్ల మనకి ట్రీట్మెంట్లో కూడా ఇబ్బంది అవుతుంది అంటారు కదా, ఇన్ కేసు మనం అంటే నాట్ ఓన్లీ బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే కరోనా వచ్చినప్పుడు ఈ స్ట్రెస్, అదే నాకేదో అయిపోతుందని భయపడి చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో నిజంగా స్ట్రెస్ వల్ల ఇబ్బంది అవుతుందా? అంటే ట్రీట్మెంట్లో మనకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు కానీ, లేదా ట్రీట్మెంట్ చేసుకొని అయిపోయిన తర్వాత కానీ, మన క్యూరింగ్ ప్రొసీజర్లో కానీ స్ట్రెస్ అనేది ఏదైనా రోల్ ప్లే చేస్తుందా? ఖచ్చితంగా రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి స్ట్రోక్ వచ్చింది అనుకోండి, వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోతుంది. అంటే స్ట్రోక్ రాకముందు ఎలా ఉన్నారో ఆ స్థితికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. చెప్పాను కదా, 10% మంది నార్మల్ స్థితికి వస్తారు. సో ఈ స్ట్రోక్ వల్ల వచ్చే బ్రెయిన్ డ్యామేజ్ వల్ల కానీ, లేకపోతే ఆ వైకల్యం వస్తుంది కదా, డిసబిలిటీ వల్ల కానీ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. పోస్ట్ స్ట్రోక్ డిప్రెషన్ అంటారు. అదే కాకుండా ఆందోళన, చిరాకు, కోపం, నిద్ర పట్టకపోవటం, తొందరగా అలసిపోవటం, అంటే ఇమోషనల్ డిస్టర్బెన్సెస్, సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఈ సైకలాజికల్ డిస్టర్బెన్స్, ఈ మానసికమైన ఈ ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి స్ట్రోక్ రికవరీని స్లో చేసేస్తాయి. ఓకే. సో అందుకనే రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో పేషెంట్ తాలూకా ఫిజికల్ డిజబిలిటీయే కాకుండా ఈ ఇమోషనల్, సైకలాజికల్, అంటే ఈ మానసికమైన వైకల్యాన్ని కూడా మనం గమనించి, గ్రహించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పించడం వల్ల రికవరీ ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి అన్నమాట. మేము ఇప్పుడు మనం స్ట్రెస్ గురించి చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా పేషెంట్ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చూసాం. బట్ బెడ్ రిడన్ ఎవరైతే అయ్యి ఉంటారో 10 to 15% మెంబర్స్ని, జనరల్గా వాళ్ళని కేర్ తీసుకుని ఫ్యామిలీ మెంబర్సే అవుతారు. మనం రోజు ఆ పర్సన్ని యాక్టివ్గా తిరిగిన అతను ఒకసారి అలా బెడ్ రిడన్ అయిపోయి రోజు మనం అతనికి చేస్తుంటే సర్టైన్ టైంలో మనకి బాధ వేస్తుంది, ఇలా ఉన్న అతను ఇలా అయిపోయారు ఏంటి అని. వాళ్ళకు కూడా స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ అయిపోతుంది. సో వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు? అంటే వాళ్ళకు కూడా రీహాబ్ అనేది ఏదైనా ఉంటుందా, లేకపోతే మనల్ని మనం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలా? దిలీప్ గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. వెరీ వెరీ యాప్ట్ అండ్ ఇంపార్టెంట్. ఇప్పుడు అందరం మనం పేషెంట్ గురించి ఆలోచిస్తాము, పేషెంట్ని చూసుకునే ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించాం. మన దేశంలో స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కానీ, వేరే ఏ మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి కానీ సాధారణంగా కేర్ గివర్స్, అంటే చూసుకునే వాళ్ళు వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్సే అయి ఉంటారు. సాధారణంగా హస్బెండ్కి స్ట్రోక్ వస్తే వైఫ్ చూసుకోవటం, వైఫ్కి స్ట్రోక్ వస్తే హస్బెండ్ చూసుకోవటం, లేకపోతే తల్లిదండ్రులకి స్ట్రోక్ వస్తే పిల్లలు చూసుకోవటం జరుగుతుంది. అండ్ చాలా సిచ్యువేషన్స్లో ఎవరో ఒక్క ఫ్యామిలీ మెంబర్ మీదే అదంతా ఇంపాక్ట్ పడుతుందన్నమాట. సో నేను రీసెంట్గా చూసిన ఒక పేషెంట్ ఏంటంటే, కొంచెం మంచి ఉద్యోగం చేసే వ్యక్తి, ఇన్ హిస్ 40s, ఆయనకి స్ట్రోక్ రావటం వల్ల స్పీచ్ కోల్పోయారు, రైట్ సైడ్ బాడీ ప్యారలైజ్ అయిపోయి ఆయన మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నారు. వైఫ్ వర్కింగ్ కాదు. ఇప్పుడు 24 గంటలు వైఫ్ హస్బెండ్ని చూసుకోవాలి. అంటే అతను రోజువారీ కార్యక్రమాల కోసం ఆవిడ హస్బెండ్కి హెల్ప్ చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇప్పుడు హస్బెండ్ జాబ్కి వెళ్ళట్లేదు కాబట్టి ఆర్థికంగా కూడా చాలా ఒత్తిడి ఉంటుంది ఆవిడ మీద, అంటే ఫైనాన్షియల్ బర్డెన్ పెరిగిపోయింది. సో 24 గంటలు ఆయన్ని చూసుకోవటం, ఆయనకు కావాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వటం వలన ఈవిడికి డిప్రెషను, ఆందోళన, ఫిజికల్గా అంటే శారీరకంగా అలసిపోవటం, అలసట వచ్చేయటం, నిద్ర పట్టకపోవటం, ఇలాంటి సమస్యలు మొదలయ్యాయి. కాకపోతే ఇది ప్రతి స్ట్రోక్ పేషెంట్ చూసుకునే కేర్ గివర్లోనూ ఇవి ఉండే అవకాశాలు ఉంటాయి. స్పెషల్గా
తీవ్రమైన స్ట్రోక్ వచ్చిన వాళ్ళ కేర్ గివర్స్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది మనం రికగ్నైజ్ చెయ్యకపోతే ఏమవుతుందంటే ఈ స్ట్రోక్ పేషెంట్తో పాటు వాళ్ళని చూసుకునే వాళ్ళ ఆరోగ్యం కూడా దెబ్బతిని అది ఓవరాల్గా ఫ్యామిలీ వెల్బీయింగ్ని ఎఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయన్నమాట. సో మన రీహాబిలిటేషన్ ప్రోగ్రాంలో డాక్టర్, ఫిజిషియన్, న్యూరో ఫిజిషియన్, సైకాలజిస్టులు, సైకోథెరపిస్టులు, సైకియాట్రిస్టులు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పేషెంట్ తాలూకా మెంటల్ కండిషను, కేర్ గివర్ తాలూకా మెంటల్ కండిషన్ కూడా అసెస్ చేసుకొని దాన్ని ట్రీట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ దిలీప్ గారు. మ్యామ్ ఇప్పుడు మీరు అన్నట్టు గోల్డెన్ అవర్స్లో తీసుకొస్తే మనకు చాలా యూస్ అవుతుంది. ఇప్పుడు గోల్డెన్ అవర్స్లో తీసుకొచ్చిన ట్రీట్మెంట్కి తర్వాత తీసుకొచ్చిన ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఉంటుంది మ్యామ్? అవును, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా 85% స్ట్రోక్స్ ఇష్కిమిక్ స్ట్రోక్స్, అంటే రక్తనాళం బ్లాక్ అయిపోవటం వల్ల వచ్చిన స్ట్రోక్స్. వీటిలో ఈ మధ్య కొంచెం కొత్త ట్రీట్మెంట్ పద్ధతులు వచ్చాయి. అవన్నీ కూడా స్ట్రోక్ వచ్చిన టైం నుంచి ఎంత తొందరగా ట్రీట్మెంట్ ఇస్తే అంత పేషెంట్కి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. గోల్డెన్ అవర్లో అంటే 60 నిమిషాల లోపల ఇస్తే బాగా మెరుగ్గా పనిచేస్తాయి, రికవరీ ఇంకా బాగుంటుంది. అండ్ ఇందులో 2 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంట్రావీనస్ థ్రాంబోలైసిస్ అని, అందులో క్లాట్ బస్టింగ్ మెడిసిన్, అంటే గడ్డకట్టిన రక్తం ఏదైతే ఉందో దాన్ని పల్చబెట్టే మెడిసిన్ అనమాట, కరగబెట్టే మెడిసిన్, దాన్ని ఇంట్రావీనస్గా ఇస్తాం పేషెంట్కి. అది స్ట్రోక్ వచ్చిన తర్వాత 4.5 గంటల లోపల ఇవ్వాలి. అంటే 4.5 గంటల లోపల ఇవ్వాలి అంటే 4.5 గంటలు వెయిట్ చేసి ఇవ్వాలని కాదు. ఈ 4.5 గంటల లోపల ఎంత తొందరగా ఇవ్వగలిగితే అంత బెనిఫిట్ మనం పొందుతాం. 4.5 గంటల తర్వాత దాని తాలూకు బెనిఫిట్ ఉండదు, నష్టం కూడా కలగవచ్చు, అంటే హెమరేజ్ లాంటి కాంప్లికేషన్లు కూడా రావచ్చు. ఇంకో రకమైన ట్రీట్మెంట్ ఏంటంటే మెకానికల్ థ్రాంబెక్టమీ అంటారు. ఇది ఆపరేషన్ కాదు, ఇట్స్ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటారు. అంటే ఒక క్యాథెటర్ ద్వారా రక్తనాళాల్లోంచి ఎక్కడైతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందో ఆ క్లాట్ని మాన్యువల్గా రిమూవ్ చేయటం అనమాట. ఈ మెకానికల్ థ్రాంబెక్టమీ అనేది 24 గంటల లోపల కొంతమంది సెలెక్టెడ్ పేషెంట్స్లో ఇవ్వచ్చు. సో ఈ 2 ట్రీట్మెంట్లకి విండో పీరియడ్ ఉంటుంది. అంటే ఇంత టైం గడిచిపోయిన తర్వాత అవి ఇవ్వవలసిన అవసరం ఉండదు, ఇస్తే కొంచెం నష్టం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అంతమంది విండో పీరియడ్లో రారు కదా స్ట్రోక్కి. కొంతమంది వేరే ఊళ్ళ నుంచి వస్తూ ఉంటారు, కొంతమందికి అవగాహన లేకపోవటం వల్ల ఒకరోజు ఇంట్లో ఉండిపోయి నెక్స్ట్ డే వస్తూ ఉంటారు స్ట్రోక్కి. అలాంటి వాళ్ళకి ఏంటంటే మన ట్రెడిషనల్ బ్లడ్ థిన్నర్స్, అంటే రక్తం పల్చబెట్టే మాత్రలు, చాలామందికి అవగాహన ఉంటుంది, ఆస్ప్రిన్, క్లోపిడోగ్రెల్, తర్వాత కొలెస్ట్రాల్ మెడిసిన్ కూడా స్ట్రోక్లో బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేయడానికి ఇస్తూ ఉంటాం. ఇవి ఇవ్వటం వల్ల ఆ బ్లడ్ క్లాట్ ఏదైతే ఉందో అది పెరగకుండా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో స్ట్రోక్ రిపీట్ అయ్యే అవకాశాన్ని తగ్గిస్తాం. ఈ మెడిసిన్స్ డాక్టర్ పర్యవేక్షణలో కొంచెం డోసేజ్ అడ్జస్ట్ చేసుకుంటూ జీవితాంతం వాడాల్సి ఉంటుంది. ఆపేస్తే మళ్ళీ స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది అనమాట. మేము ఇప్పుడు స్ట్రోక్ వల్ల కోమాకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందా? బ్రెయిన్ స్ట్రోక్ వల్ల ఉంటుంది. అంటే సాధారణంగా చాలా పెద్ద ఇష్కిమిక్ స్ట్రోక్లు వచ్చినా, లేకపోతే బ్రెయిన్ హెమరేజ్ అంటే హెమరేజిక్ స్ట్రోక్ వచ్చినా కొంతమంది సడన్గా కోమాలోకి వెళ్ళిపోతారు. అంటే కొంతమంది అయితే హాస్పిటల్కి కూడా రీచ్ అవ్వకుండా ఇంట్లోనే డెత్ అయిపోయే కండిషన్లు కూడా ఉంటాయి. అవి అన్నోటిస్డ్గా వెళ్ళిపోతాయి, అంటే మనకి తెలియదు, అవి నమోదు అవ్వవు కూడా. అవి కొంతమంది కోమా స్టేజ్లో వస్తూ ఉంటారు, అంటే అవి తీవ్రమైన స్ట్రోక్లు అనమాట. అలాంటి వాళ్ళకి లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్, అంటే కొంతమందికి సర్జరీ కూడా చేయాల్సి ఉంటుంది బ్రెయిన్లో ప్రెషర్ తగ్గించడానికి. వీళ్ళలో అవుట్కమ్ అంత బాగా ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు. మీ సైడ్ నుంచి మా వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒకసారి చెప్తాను. నేను అంటే ఈ సందర్భంగా ఈరోజు అంటే యాక్చువల్గా ఈ అక్టోబర్ 29న మనం వరల్డ్ స్ట్రోక్ డేగా అబ్జర్వ్ చేస్తాము. ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటుంది ప్రతి ఒక్కరికి ఏంటంటే, స్ట్రోక్ అనేది అకస్మాత్తుగా వస్తుంది, సడన్గా వస్తుంది. స్ట్రోక్ వచ్చిన తర్వాత జీవితం మునుపట్లాగా ఉండదు. ఒక 10% మందే పూర్తిగా రికవర్ అయ్యి నార్మల్ స్థితికి వస్తారు. మిగతా వాళ్ళలో ఎంతో కొంత డిజబిలిటీ ఉంటుంది, కొంతమంది మంచం మీద ఉండవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల స్ట్రోక్ని రాకుండా నివారించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఆరోగ్యకరమైన జీవన శైలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ
రిస్క్ ఫ్యాక్టర్లు ఏమైనా ఉంటే బీపీ, షుగరు, హై కొలెస్ట్రాల్, గుండె జబ్బులు అలాంటివి ఏమైనా ఉంటే డాక్టర్ ఫాలో అప్లో రెగ్యులర్గా ఉంటూ వాళ్ళ సలహా ప్రకారం మందులు వాడుతూ ఉంటూ స్ట్రోక్ని ప్రివెంట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించాలి. అంతేకాదు స్ట్రోక్ తాలూకా లక్షణాలు ఏంటి అనేవి కూడా ప్రతి ఒక్కళ్ళలోనే అవగాహన ఉండాలి. అంటే బీ ఫాస్ట్ అని మనం మాట్లాడుకున్నాం కదా, అది ప్రతి ఒక్కరికి తెలియాలి. మన పక్కనున్న వ్యక్తికి ఈ స్ట్రోక్ లక్షణాలు కనబడగానే సమయం అస్సలు వృధా చేయకుండా వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. ప్రతి నిమిషం చాలా విలువైంది. ఈ సంవత్సరం 2025 వరల్డ్ స్ట్రోక్ డే థీమ్ కూడా అదే, ఎవ్రీ మినిట్ కౌంట్స్. చూసారుగా వ్యూవర్స్, స్ట్రోక్ రాగానే ఎటువంటి ప్యానిక్ అవ్వకుండా డైరెక్ట్గా అంబులెన్స్కి కాల్ చేయండి. గోల్డెన్ అవర్స్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి లైఫ్ సేవ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.